హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఒక 10-15 డేస్ బ్యాక్ మన రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో దాదాపు 79,000 కోట్ల రూపాయలతో మన సైన్యానికి వివిధ రకాలైన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఇటువంటివన్నీ కొనడానికి అనుమతి లభించింది. ఈ 79,000 కోట్లతోనే మన సైన్యానికి ఈ నాగ్ క్షిపణి వ్యవస్థ, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు, తరువాత హై మొబిలిటీ వెహికల్స్ అంటే కొండల్లోని, ఇటువంటి పర్వత శ్రేణుల్లోని, ఇటువంటి చోట ఈజీగా వెళ్ళగలిగే వెహికల్స్ని, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థల్ని, వీటన్నిటిని సమకూర్చుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని సమకూర్చుకోవడంతో సైన్యం యొక్క పెర్ఫార్మెన్స్ బాగా పెంచుకోవడానికి వీలు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి భైరవ బెటాలియన్ అనే వ్యవస్థను కూడా మన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ భైరవ విభాగం అనేది సెపరేట్గా ఆర్మీ నుంచి ఏమీ ఉండదు. ఇది ఆర్మీలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. ఈ భైరవ బెటాలియన్ అనేది స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం రెగ్యులర్ ఇన్ఫాంట్రీ ఫోర్సెస్కి, పారా స్పెషల్ ఫోర్సెస్కి మధ్య గ్యాప్ని ఫిల్ చేయడం కోసమని ఈ భైరవ అనే బెటాలియన్ని స్థాపించడం జరిగింది. ఈ బెటాలియన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారా స్పెషల్ ఫోర్సెస్ మీద కొద్దిగా ఒత్తిడిని తగ్గించడం కోసమని ప్రతిదానికి కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ అన్నిటికీ ఈ పారా స్పెషల్ ఫోర్సెస్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. కాబట్టి ప్రతిదానికి పారా స్పెషల్ ఫోర్సెస్ను ఉపయోగించకుండా కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్లోని, హై ఇంటెన్సిటీ ఉన్న ఆపరేషన్స్లోని ఉపయోగించడం కోసం ఈ భైరవ బెటాల్ని ఉపయోగించుకోవడం కోసమని ఇది స్థాపించడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా క్రాస్ బోర్డర్లోని, లేదంటే బోర్డర్ దగ్గరగానో ఆపరేషన్స్ నిర్వహించడానికి ఈ బెటాల్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా పారా స్పెషల్ ఫోర్సెస్ని యూజ్ చేసేవారు. దానివల్ల వాళ్ళ మీద చాలా వరకు ఒత్తిడి ఎక్కువగా ఉండేది. కాబట్టి వాళ్ళ మీద పని ఒత్తిడిని తగ్గించడం కోసమని మరీ పూర్తిగా హై రిస్క్ ఆపరేషన్స్లోను కానీ ఈ పారా స్పెషల్ ఫోర్సెస్ యూజ్ చేసుకొని మరీ అంత హై రిస్క్ లేకుండా, కానీ క్రిటికల్ సిచ్యువేషన్ని, ఆపరేషన్ని లీడ్ చేయడం కోసం అని చెప్పి ఈ భైరవ బెటాల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ భైరవ బెటాలియన్లో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మరియు నార్మల్ ఆర్మీకి సంబంధించి స్పెషల్గా ట్రైనింగ్ అయిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి బెటాలియన్ని దాదాపు 40 నుంచి 50 వరకు బెటాలియన్ని స్థాపించాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. మెయిన్గా ఈ బెటాలియన్లోనే వారికి దాదాపు 2 నుంచి 3 నెలల వరకు ఆర్మీ నుంచి వచ్చే కమాండోలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ పూర్తి అయిన తర్వాత ఒక 1 నెల రోజుల పాటు పారా స్పెషల్ ఫోర్సెస్ నుంచి అధికారులు వచ్చి వీళ్ళకి స్పెషల్ ఆపరేషన్ల మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ట్రైనింగ్లు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళని భైరవ బెటాలియన్లోకి వాళ్ళని పంపించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న ఆర్మీ నుంచే రిక్రూట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ భైరవ బెటాలియన్ని ఎక్కువగా సెన్సిటివ్ బార్డర్ జోన్స్, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఈ క్రాస్ బోర్డర్ అంటే బోర్డర్ను క్రాస్ చేసుకొని మన దేశంలోకి వచ్చే టెర్రరిస్టులని, ఇటువంటి వాళ్ళని నిరోధించడం కోసమని ఈ భైరవ బెటాలియన్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో మన దేశంలోనికి
ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.